ఉత్తరం చూద్దామండి. సౌమిత్రి మల్కాజ్గిరి నుంచి రాస్తున్నారు. గడిచిపోయే కాలానికి కూడా పండుగ ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి ఎవడైనా సాయం ఇప్పుడు చేస్తుంటే వాడు చాలా గొప్పవాడు. ఎవడైనా మనకి ఏదన్నా ఇస్తూ ఉంటే వాడు చాలా పుణ్యాత్ముడు. ఇచ్చేసిన వాడు మనకేం నచ్చడు. ఇచ్చేసాడుగా అయిపోయింది వాడితో, అది చాలా తప్పు. గడిచిపోయినటువంటి కాలంలో ఉండే అనుభవాలన్నింటినీ తీసుకుని గడుస్తున్న సంవత్సరానికి ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ గడవబోయేటటువంటి కాలాన్ని ఆనందకరంగా గడపడం ఏదైతే ఉందో అది నిజంగా చేయవలసిన పని. ఎవడైనా సరే గడిచిపోయిన సంవత్సరంలో చాలా కష్టాన్ని అనుభవించాం అనుకుందాం. అలాంటి కష్టం రాకుండా ఉండేందుకు ఈ కాలంలో ప్రయత్నాన్ని చేయాలి. అంచేతనే జ్యోతిషంలో మంచి మాట ఉంది. ఈ నక్షత్రం ఉన్నటువంటి వాడు చేసిన తప్పునే మళ్ళీ చేస్తూ అనుభవిస్తాడు అని ఓ నక్షత్రానికి సంబంధించిన విధానం చెప్తుంది. ఆ నక్షత్రం చెప్తే మళ్ళీ అందరూ భయపడతారు. చేసిన తప్పే చేస్తూ ఉంటాడు. వాడికి అప్పివ్వకురా వాడికి ఇస్తాడు. వీడితో విరోధంగా ఉండు వాడితోనే స్నేహం చేస్తాడు. అది వాడి లక్షణం, పుట్టుకతో వచ్చిన లక్షణం. చేత జరిగిపోయిన దాన్ని గురించి బాగా ఆలోచించుకుని అందులో ఉండే మంచిని స్వీకరిస్తూ అందులో ఉన్న చెడుకి దూరంగా ఉంటూ కాలాన్ని గడపడం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి పండుగతనం. ఉగాది వచ్చినప్పుడల్లా ఓ మాట చేసుకోవాలి. బృహద్ వర్గ చింతామణి అనే గ్రంథం రాస్తుంది. కిందటి ఉగాది అయింది, ఈ ఉగాది అవుతుంది. కిందటి ఉగాది నాడు నేను ఏ ప్రతిజ్ఞని చేసుకోకుండా నడిపేశాను. ఈసారి ఉగాది నాడు ఒక ప్రతిజ్ఞని నేనుగా, ప్రతిజ్ఞ అంటే ఇలా పెట్టేసి మళ్ళీ మామూలుగా అన్నీ చేసేయడం కాదు. ప్రతిజ్ఞ అంటే నేను నా జీవితంలో ఒక మార్పును తెచ్చుకోవాలని ప్రతిజ్ఞ చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం. సహజంగా చాడీలు చెప్పే అలవాటు, నిందించే అలవాటు, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అలవాటు, ఇతరుల చెవులు కొరుకుతూ ఉండే అలవాటు, ఇలాంటివి ఉంటుంటాయి. నేను ఒక్కసారిగా ఈ లక్షణాన్ని మానలేను, కానీ కొద్ది కొద్దిగా ఈ సంవత్సరంలో తగ్గించుకుంటూ సంవత్సరాంతానికి ఆ లక్షణానికి నేను వస్తాను అనే ఒక నిర్ణయాన్ని తీసుకో, ఎంత బాగుంటుంది అని కొందరికి చెప్పాడు. 2, రుణాన్ని చేసే అలవాటు హెచ్చుగా ఉంటుంది కొందరికి. ఈవేళ ఈ వస్తువు తెస్తాడు, దీనికంటే గొప్ప వస్తువు వచ్చింది అని ప్రకటన చూడగానే దీన్ని ఎంతకో అంతగా తెగలమ్మడం, అది కొనుక్కోవడం, అది అలవాటు ఒక్కోడికి. ఇట్లాంటి నాలో ఏ దుర్లక్షణం అయితే ఉందో ఆ దుర్లక్షణాన్ని ఖచ్చితంగా తొలగించుకుంటానని ఆ ఉగాది నాడు వచ్చే సూర్యుని ఎదుట నిలబడి ప్రమాణాన్ని చేసుకోవాలని బృహద్ వర్గ చింతామణి తెలియచేస్తుంది. అలా చేసిన వాళ్ళు ఉన్నారు, బయటపడ్డవాళ్ళు ఉన్నారు. నేను ఇప్పటివరకు ఫలాని వ్యసనానికి లోబడి ఉన్నాను, ఇక్కడి నుంచి ఇదిగో ఈ పేకాటో మరోటో ఇట్లాంటి వ్యసనాన్ని నేను పూర్తిగా తొలగించుకుంటాను అనే నిర్ణయాన్ని సూర్యుని సాక్షిగా తీసుకుని మారిన వాళ్ళు. కాబట్టి గడిచినటువంటి కాలానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి కాలం ఫలప్రదంగా ఉండేలా ఓ మంచి ప్రతిజ్ఞని పరమేశ్వర సాక్షిగా తీసుకుని దాన్ని నిర్వహించుకోవడం నిజమైనటువంటి ఉగాదిని నిర్వహించుకోవడం. లేకపోతే ఊరికే వేళ పెట్టినటువంటి పిండి వంటలు బాగా భోంచేసి అన్ని రోజుల్లో ఇదో రోజుగా చేసుకోవడం, అది వ్యర్థమైనటువంటి ప్రయత్నం, ప్రయోజనం లేని పని కూడా.